శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి క్షేత్రం వచ్చి కుండలేశ్వర క్షేత్రం. ఈ యొక్క కుండలేశ్వర క్షేత్రం మురమల నుంచి మనకి బ్రిడ్జి దాటిన తర్వాత ఎడం చేతిన ఒక వీధి అయితే వస్తుందండి. ఆ యొక్క వీధిలోంచి ఒక 8 కిలోమీటర్లు వెళ్తే ఈ యొక్క కుండలేశ్వర క్షేత్రంకి చేరుకోవచ్చండి. ఈ యొక్క కుండలేశ్వర క్షేత్రం చిన్న కాశీ అని కూడా ఈ యొక్క క్షేత్రాన్ని అయితే పిలుస్తారు. ఇక్కడ చాలా గౌతమి నది ఈ పుష్కర స్నానం ఈ యొక్క ఉదయాన్నే ప్రాతకాల సమయంలో ఈ యొక్క గౌతమి నదిలో స్నానం ఆచరించి వెంటనే ఈ యొక్క కుండలేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన సకల పాపాలు తొలగిపోతాయండి. ఈ యొక్క కుండలేశ్వర క్షేత్రం చిన్న కాశీగా కూడా పిలువబడుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఈ యొక్క కాశీలో ఒకనొక సందర్భంలో ఆ యొక్క ప్రధాన అర్చకులు, గురుగారు మీరు కుండలేశ్వరం వెళ్ళారా అండి అని అడిగారండి. వెళ్ళానంటే, చాలామంది కుండలేశ్వరం చూడకుండా ఈ కాశీ వస్తారండి. ముందు కాశీ కన్నా ముందు కుండలేశ్వరం దర్శనం చేసుకున్నప్పుడు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని చెప్పారండి. అప్పటి నుంచి కూడా ఈ యొక్క క్షేత్రం అయితే అందరూ కూడా విశేషమైన అభిషేకాలు, అలాగే అర్చనలు, హోమాలుగా మొదలుగా అన్ని యొక్క పక్కనే విష్ణుమూర్తి వారు చాలా ప్రశాంతకరమైన వాతావరణం అండి. ఈ యొక్క కార్తీక మాసం వస్తే అసలు ఈ యొక్క క్షేత్రం అనేది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉంటారు. సోమవారాలు అలాగే పర్వదినాలు అవి కూడా ఖాళీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కుండలేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఈ యొక్క కాలభైరవ స్వామివారిని చూపిస్తున్నాను. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోండి. అందరూ కూడా గమనించగలరు. ఈ యొక్క క్షేత్రానికి కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం. స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు స్వామివారి ధ్వజస్తంభం, అలాగే పక్కన విష్ణుమూర్తి వారు, అలాగే ఇంకా ఉపాలయాలు ఉన్నాయండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ చూడాలనే భావంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దండం పెట్టుకోండి. స్వామివారి లోపల తీయనివ్వరు, అందుకనే స్వామివారి యొక్క ఫ్లెక్సీ అయితే చూపిస్తున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని అప్పుడు ఈ యొక్క కాశీ అనేది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. స్వామివారి యొక్క చండీశ్వరుడు అలాగే ప్రాంగణం అంతా కూడా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ యొక్క స్వామివారి యొక్క వేణుగోపాల స్వామివారి అలాగే ఆలయ ప్రాంగణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. స్వస్తి.